రైతుల కష్టాలు తీర్చేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తాను కూడా రైతు బిడ్డని అని, రైతుల కష్టాలు తనకు తెలుసునని అన్నారు. పోలవరం పూర్తి చేసి కృష్ణా డెల్టాకు గోదావరి నీటిని అందిస్తామన్నారు. రాష్ట్రంలో మళ్లీ వైకుంఠపాలి పరిస్థితులు వద్దన్నారు. తిరుమల లడ్డూ కల్తీ చేసిన వైసీపీ మళ్లీ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. నేను ఎప్పుడు కూడా వ్యవసాయం మీద నాకు ఎక్కువ కమిట్మెంట్ ఉంటుంది. దానికి కారణం నేను కూడా రైతు బిడ్డని. నేను పుట్టిన ఈ కుటుంబాలు ఎవరు కూడా ఇబ్బందుల్లో ఉండకూడదనే ఉద్దేశంతోనే అనునిత్యం మీకు నేను అండగా ఉన్నానని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి ఆ నీళ్లు కృష్ణాకు అనుసంధానం చేస్తాం. ఇప్పుడు పట్టసీమ ద్వారా వస్తున్నాయి. రేపు గ్రావిటీ ద్వారా కృష్ణా డెల్టా మొత్తం సస్యశ్యామలం చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. నేను కూడా మీకు చాలా ఇవ్వాలనుకుంటున్నా, కానీ ఖజానా చూస్తే మాత్రం చాలా ఇబ్బందులున్నాయి. ఎత్తుక్కుంటున్నా, కష్టపడుతున్నాం. అభివృద్ధిని ట్రాక్లో పెట్టాం. మత్స్యకారులకు ఇచ్చాం, చేనేత కార్మికులకు ఇచ్చాం, ఆటో డ్రైవర్లకు ఇచ్చాం. ఈరోజు మనం చూస్తున్నాం ఎల్పిజి కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ ఎవరు కూడా పానిక్ అవ్వాల్సిన పని లేదు. ఒక కేబినెట్ వేసాం, ఒక సబ్ కమిటీ పెట్టాం. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం, వాస్తవాలు మీకు చెప్తాం. మిమ్మల్ని పూర్తిగా ఆదుకోవడానికి అటు కేంద్రం ఇటు రాష్ట్రం సిద్ధంగా ఉన్నామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మన పరిస్థితి ఎట్టుందంటే వైకుంఠపాళి మారిగా తయారైంది. నేను పైకి తీసుకెళ్లడం, మళ్ళా ఒకసారి మీరందరూ ఒకసారి మార్చి చూద్దామని మీరు మార్చి చూసి మీరు మళ్ళా కిందికి రావడం, మళ్ళా నేను మిమ్మల్ని పైకి తీసుకుపోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేయడం. కానీ ఒకటే చెప్తున్నాను, మీలో కూడా ఒక చైతన్యం రావాలి. కల్తీ లడ్డుకు కారణమయ్యి కల్తీ నెయ్యి కొని అపవిత్రం చేసి ఇప్పుడు ఎవరు మాట్లాడకూడదంటే దొంగ తప్పించుకోవాలనే ఉద్దేశం తప్ప ఏమన్నా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు కూడా మీరు ఆలోచిస్తారు, ఇంకా అలాంటి వాళ్ళు రాజకీయాలకు ఉండడానికి అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా.